తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సమస్యలు ఉండటంతో వాటిని అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. 2-3 ఏళ్లలో మిగులు విద్యుత్ సాధించాలని భారీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లాలో మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటును సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేయనుంది. ఇది పూర్తిగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలంలో 5000 ఎకరాల స్థలాన్ని సేకరించే పనిలో పడ్డారు. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 6 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రాజెక్టు వ్యయం 6000 కోట్ల పైమాటే. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.